ప్రతి ప్రశ్నకి సైన్స్లో సమాధానం ఉంటుందనుకున్నాను, కానీ ఇది సైన్స్ ఊహకే అందనిది. ఆ బండబోతో ఊరు మొత్తాన్ని చంపేసేదాకా ఊరుకోదు. ఫైనల్గా థియేటర్స్లోకి శంబాలా అనే మూవీ వచ్చేసింది. ప్రేమ కావాలి అనే మూవీతో డ్యాన్స్, ఫైట్స్, యాక్షన్స్తో మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుండి ప్రశంసలు అందుకున్నారు ఆది సాయి కుమార్ గారు. అప్పట్లో ఆది గారు కూడా ఒక పెద్ద హీరో అవుతారు అనుకున్నారు, కానీ ఆ తర్వాత ఆయన స్టోరీ సెలక్షన్స్, యాక్టింగ్లో వేరియేషన్ చూపించలేకపోవడం, ఇలా ఎన్నో లోపాలతో ఆది సాయి కుమార్ గారు మూవీస్ చేస్తారు కానీ ఎవరు చూడరు అనే మైనస్ మార్క్ ఆయన మీద పడింది. ఆది సాయి కుమార్ గారు మూవీస్ అంటే కనీసం ఓటీటీలో కూడా రిలీజ్ అవ్వడం కష్టమనే స్టేజ్కి వెళ్ళిపోయారు ఆది గారు. ఇలాంటి సమయంలో కొంచెం గ్యాప్ తీసుకుని వచ్చిన మూవీ శంబాలా. స్టోరీ విషయానికి వెళ్తే శంబాలా అనే ఊర్లో ఒక ఉలకొచ్చి పడుతుంది. అది పడ్డాక వింత సమస్యలు ఆ ఊరి ప్రజలను వేధిస్తుంటాయి. ఆ సమస్యలు ఏంటి, వాటిని సైంటిస్ట్ విక్రమ్ ఎలా ఎదుర్కొన్నాడు, ఫైనల్గా దాన్ని ఎలా పరిష్కరించాడు అన్నదే మూవీ. ఆకాశంలో సంగ్రామం జరిగినప్పుడు దుష్ట శక్తులు జంతువుల్ని సైతం ఆవహిస్తాయి. మరి ఎవరిని పంపిస్తున్నారు సార్? విక్రమ్. యాక్టర్స్ విషయానికి వస్తే ఆది సాయి కుమార్ గారు ఈ మూవీతో ఎలా అయినా హిట్ కొట్టాలని, మూవీలో రోల్ పరంగా లోపాలున్నా ఆయన స్టాండర్డ్స్ మించి యాక్టింగ్ చేయడానికి ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు అని చెప్పొచ్చు. హీరోయిన్ అమృత అయ్యర్ గారు, సినిమాలో ఆవిడ రోల్ చుట్టూ స్టోరీ ఉంటుంది కానీ ఆవిడ చేయడానికి ఏం లేదు అనిపించింది, కానీ ఆవిడ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది అనిపించింది. ఇంకా స్వాతిక విజయ్ గారు, ఆవిడ రోల్కి ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అయితే ఆవిడ గ్లామర్ మీద పెట్టిన ఫోకస్ డైరెక్టర్ స్టోరీ మీద పెట్టుంటే బాగుండేది అనిపించింది. ఇంకా మిగిలిన యాక్టర్స్ రవివర్మ గారి రోల్ స్పెషల్ అట్రాక్షన్ మూవీకి. ఇంకా ఇంద్రనీల్ గారు, అన్నపూర్ణమ్మ గారు, మీసా లక్ష్మణ్ లాంటి వాళ్ళ యాక్టింగ్ సినిమాకి ప్లస్ అయ్యాయని చెప్పచ్చు. వాళ్ళేమో చీమ పుట్టిన శివుడి ఆజ్ఞనే నమ్ముతారు, విక్రమ్ ఏమో చావులో కూడా సైన్స్ ఉంది అనే రకం. టెక్నికల్ టీం విషయానికి వస్తే మ్యూజిక్ శ్రీచరణ్ పాకాల గారు, సినిమాకి బ్యాక్ బోన్ అని చెప్పాలి. సినిమాలో సీన్స్, విఎఫ్ఎక్స్ సరిగ్గా లేకపోయినా సీన్స్ ఆసక్తికరంగా ఉన్నాయంటే అది శ్రీచరణ్ పాకాల గారి మ్యూజిక్ మ్యాజిక్ అని చెప్పాలి. ఇంకా ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, కానీ విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ మాత్రం సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు అని చెప్పాలి. మీరు తెలుసుకోవాల్సిన మా శాస్త్రం అనంతం. ఇంకా ఫైనల్గా డైరెక్టర్ యుగంధర్ ఏడి ఇన్ఫినిటిమ్ అనే మూవీతో ఆయన టాలెంట్ ఏంటి అనేది నిరూపించుకున్నారు. ఈ మూవీలో కూడా అదే షార్ట్ కంపోజిషన్తో ఆయన మార్క్ మరోసారి చూపించారు. కానీ కథ మీద, గ్రాఫిక్స్ మీద ఇంకొంచెం ఫోకస్ చేస్తుంటే మూవీ బ్లాక్ బాస్టర్ అయ్యేది. క్లైమాక్స్, బ్యాక్ స్టోరీలు వంటి విషయాల్లో క్లారిఫికేషన్ సరిగా ఇవ్వలేదు, కానీ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ని కొంతవరకు సీట్లో కూర్చోబెట్టగలిగాడు అని చెప్పొచ్చు. అసలు ఏం జరుగుతుంది సార్ ఆ ఊర్లో? ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరిని చంపబోతున్నారో అసలు ఏం తెలియట్లేదు. మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఆది సాయి కుమార్ గారి యాక్టింగ్, స్వాసిక గారి ఎమోషనల్ సీన్స్, శ్రీచరణ్ పాకాల గారి మ్యూజిక్, స్టోరీ బాగున్నాయి. మైనస్ విషయానికి వస్తే జస్టిఫికేషన్స్ లేని సీన్స్, గ్రాఫిక్స్, అనవసరమైన కొన్ని సీన్స్. ఓవరాల్గా శంబాలా ఆది సాయి కుమార్ గారి బెస్ట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. మూవీ ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది. ఈ క్రిస్మస్ హాలిడేస్లో బెస్ట్ మిస్టరీ ఎంటర్టైనర్ అని నా ఒపీనియన్ బస్. మీరు మూవీ చూస్తే మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. అలాగే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.